రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతర్గత ఒడిశా వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. మరియు నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న తమిళనాడు పరిసర ప్రాంతాలలో 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇక రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మొదటి 5 రోజులు ఉండే అవకాశం కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల ఉన్నది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ 2 రోజులు కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కొనసాగే అవకాశం ఉంది. తదుపరి 5 రోజులు 1-2 చోట్ల అటువంటి అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా జల్లులు పడి ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉన్నది. ఇక రాష్ట్రంలో రాబోయే 3 రోజులు 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాలో మొదటి 2 రోజులు, ఉత్తర కోస్తాలో 3వ రోజు 1-2 చోట్ల భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఉష్ణోగ్రతలకు వచ్చినట్లయితే చెప్పుకోదగ్గ మార్పులేవి రాబోయే 5 రోజులు ఉండే అవకాశం లేదు. 2 రోజులు ఉండే అవకాశం లేదు. 2వ రోజు తర్వాత ఉష్ణోగ్రతలు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక గస్టీ విండ్స్ లేదా ఈదురుగాలులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ 3 రోజులు 1-2 చోట్ల 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతోనూ, 4వ రోజు 5వ రోజు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ వీచే అవకాశం ఉన్నది. హెవీ రెయిన్స్ లేదా భారీ వర్షాలు ఈ 24 గంటల్లో పడే అవకాశం ఉన్న జిల్లాలు పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణతో పాటుగా రాయలసీమలోని అనంతపూర్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ, ఆనుకుని ఉన్న రాయలసీమ జిల్లాల్లోనూ 1-2 చోట్ల భారీ వర్షపాతం ఈ 2 రోజులు ఉండే అవకాశం ఉంది. 3వ రోజు ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఋతుపవనాలకు వచ్చినట్లయితే పరిస్థితులు నైరుతి ఋతుపవనాల యొక్క ఉత్తర గమనానికి మరికొంచెం అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా నైరుతి మరియు ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ మరియు కామెరూన్, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం మరియు తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలను రాబోయే 2-3 రోజుల్లో విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవ్రీ మాన్సూన్ ఈజ్ యూనిక్ అంటారు. ప్రతి మాన్సూను కూడా ఒక విధంగా ఏ ఇయర్ వచ్చే మాన్సూన్ రెండో సంవత్సరంతో పోల్చడానికి వీలుగా ఉండదు. కానీ గత కొన్నేళ్ల నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే జూన్ 1వ తారీఖుకి 7 రోజుల స్టాండర్డ్ డీవియేషన్తో జూన్ 1 నుంచి 7వ తేదీ లోపల కేరళ తీరాన్ని తాకే అవకాశాన్ని సూచించాము. ఈ సంవత్సరం కూడా ఇంచుమించు ఆ పరిస్థితుల్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇక నిన్న లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ ఇష్యూ చేశారు. లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ ఇష్యూ చేస్తే దాంట్లో మన సౌత్ పెనిన్సులర్ ఇండియా అంటారు. అంటే దక్షిణ ప్రాయద్వీప భారతదేశం అంటే మన రాష్ట్రం కూడా కూడి ఉన్న ఈ ప్రాంతంలో లాంగ్ పీరియడ్ యావరేజ్తో పోల్చినట్లయితే 87 సెంటీమీటర్ల వర్షపాతం ఉంటుంది. ఆ వర్షపాతంలో 94% లేదా అంతకన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు మన రాష్ట్రానికి ఉన్నాయి.